ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ విధంగా ఈ యొక్క మొదటి మాసంలో నేటి వరకు ఆయన మనల్ని కాపాడి తన కృపగల కౌగిలిలో ఆయన దాచి భద్రపరిచారు. ఈ 9 రోజులు ఆయన మనల్ని కాపాడాడు. ఈ 10వ రోజున ఆయన యొక్క సన్నిధిలో నిలిచేటటువంటి కృపను, ధన్యతను ఆయన మనకు అనుగ్రహించారు. ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి మనం ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. దోషము లేక పాపం. పాపమునకు, దోషమునకు ప్రాయశ్చిత్తం. ఎలా? పాపమునకు ప్రాయశ్చిత్తం లేక దోషమునకు ప్రాయశ్చిత్తం ఎలాగా? సామెతల గ్రంథం చెప్తుంది 16వ అధ్యాయము 6వ వచనం, కృపా సత్యముల వలన దోషమునకు పరిహారము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడుతనము నుండి విడుదల లేక మార్పు, లేకుంటే చెడుతనమును విడిచిపెడతారు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ప్రియులారా, మనం ఈ యొక్క జీవితంలో పాపము లేక దోషములన్నీ పోవాలనంటే ఈ యొక్క మాటే మనకు ఇస్తున్నటువంటి ఆన్సర్ కృప సత్యము. కృపతో కూడిన సత్యము. కృప ప్లస్ సత్యము. కృపా సత్యములు. కృపా సత్యములు. కృప అంటే అర్హత లేని మనకు అర్హత కలిగించటమే కృప. శిక్షకు పాత్రులమైన మనకు శిక్షను తప్పింపచేసిందే కృప. దేవునికి మహిమ కలుగును గాక. సో కృప అంటే శిక్షకు గురి కావలసిన మన జీవితం ఆ శిక్ష నుంచి తప్పించింది. అదే సమయంలో ఆ శిక్షను కృపై ఉన్నటువంటి యేసయ్యే తాను భరించాడు. మన శిక్ష, మన పాప దోషములు ఆయన భరించి మన స్థానంలో ఆయన నిలిచి ఆయన యొక్క కనికరం, దయ ద్వారా మనకు ఆ స్థితి నుంచి ఆయన విడుదల కలిగింపచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యము అని మనం గమనించినప్పుడు దేవుడు ఉన్నాడు అని, దేవుడు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని, అదే సమయంలో మనము పాపాలని నమ్మటం ఒకవైపున, నమ్ముతూ మన పాపాలని మనం ఒప్పుకోలు చేయాలి. నా కొరకు సిలువలో యేసయ్య తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను అంటూనే మన పాపాలు ఒప్పుకోలు చేయాలి. నిజమైన పశ్చాత్తాపం, నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు ఎక్కడ కూడా ఉపేక్షించలేదు. పాపాత్మురాలైన స్త్రీ ఎంతో కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి, ప్రభు అన్నాడు కదా, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపం నేను క్షమించాను. ఆమె ఎలా విస్తారంగా ప్రేమించిందనంటే కన్నీళ్లతో తన పాపాలన్నీ జ్ఞాపం చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపింది. అలాగా ఆమె యొక్క జీవితం విస్తారమైన పాపాలన్నీ నిజమైన పశ్చాత్తాపం ద్వారా మీకు పరిపూర్ణమైన విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చెడుతనానికి మనం దూరం అవ్వడానికి, చెడుతనం మనల్ని విడిచిపెట్టడానికి, ఇలాంటి మనము చెడుతనానికి దూరం అవ్వడానికి దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని, మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, నడక ద్వారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పాపానికి మనం దూరంగా మన జీవితాలు కొనసాగేటట్లుగా ఆ దైవ భయం మనకు కృపనిస్తుంది, మనకు శక్తినిస్తుంది. సో ఈ ఉదయకాలం ముందు ఈ 3 మాటలు మనం జ్ఞాపం పెట్టుకోవాలి. ఒకటి, కృపా సత్యములు దోషమునకు పరిహారం అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనల్ని మనం సేవ్ చేసుకుంటున్నాం. మనము దేవునికి భయపడుతున్నాం, పాపానికి దూరం అవుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మన క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వాక్కు ఇది. పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు అని. సో ఇప్పుడు మనం పాపం చేస్తున్నట్లయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయలేవు, ప్రార్థనలో మోకరించలేవు. ప్రార్థన అంటే నీకు చికాగ్గా ఉంటుంది, ప్రార్థన అంటే నీకు తలనొప్పి వస్తుంది, ప్రార్థన అంటేనే నిస్పృహ, బలహీనత ఇవన్నీ ఏర్పడతాయి. అదే నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తివైతే, పాపం అయితే నేను భయపడతావు, పాపానికి నువ్వు దూరంగా ఉంటావు. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, దేవుని అడుగుదాం. ఈ శనివారం రోజున ప్రభు పాదాల దగ్గర మనం మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని అడుగుదాం. యేసయ్యా, మీ యొక్క నాయన కృప చేత నా జీవితంలో ఉన్న ఏ బలహీనత కానీ, ఏ దోషం కానీ, ఏ తప్పిదాలు కానీ
దయచేసి వాటన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేయండి అని నిజమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఆయన పాదాలను మనం పట్టుకొని అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, అందుకే స్తోత్రాలు. నిజమే ప్రభు, మా దోషమునకు ప్రాయశ్చిత్తం కలగాలంటే కృపా సత్యాలే ఈ అవే ఆధారం నాయన. కృప మాకు యోగ్యత లేకుండా యోగ్యత కలిగి చేసింది. మా స్థానంలో నిలిచి ఆ యొక్క శిక్షను మీరే భరించారు. అదే సమయంలో సత్యము మా జీవితంలో మేము యథార్థంగా ఒప్పుకోలు చేస్తూ నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మేము కనపరిచినప్పుడు దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని ప్రభువా మీ లేఖనాలు తేటగా చెప్పాయి. కనుక ఈ మాటలు విన్న మేము మీ అందు భయభక్తులు కలిగి ఇక పాపమునకు చోలి లేకుండా, పాపముతో సఖ్యత కలగకుండా, పాపాన్ని విడిచి మేము దూరంగా జీవిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సాహించి కృపయు కాపుదల సమాధానం నెమ్మది మెండుగా అనుగురించి ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించండి, దీవించండి. మీరు ఎక్కడలో దాచి భద్రపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని రావలసినట్టునైనా ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి మీరు దాచేయండి. పరిశుద్ధమైనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి హృదయం మీ సన్నిధిలో కలిగి ప్రతి ఒక్కొక్కరూ మీ యొక్క కృపకు పాత్రలు అవుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. మన దోషము, పాపము, అతిక్రమాలకు పరిహారం కృపా సత్యాలే. కాబట్టి దేవుని సన్నిధిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి సత్యం, కృపకు పాత్రులైన జీవితాన్ని మనం జీవిస్తూ మనం ఆయనకి సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. ప్రభు రాకడ పర్యంతం మనం ఏ బలహీనత, ఏ అపవిత్రతకు చోటు ఇవ్వకుండా దైవభక్తి కలిగిన వారమై ప్రభు సన్నిధిలో నిందారహితులుగా మనం జీవిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుని, పాత నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలు దేవుని వద్ద నుండి ఎంతో గొప్ప సాక్ష్యాలు పొందారు. వారికి యేసు ప్రభు యొక్క రక్తం లేదు. అదే వ్యత్యాసం. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం, యేసయ్య రక్తం వారికి లేదు, మనకుంది. వాళ్ళకి పశువుల, గొర్రెల, మేకల, పక్షుల రక్తమే, మనకైతే జీవం కలిగిన దేవుని కుమారుడైన యేసయ్య రక్తం. మరి మనం ఎందుకు జీవించలేం పరిశుద్ధంగా? మనం ఎందుకు పవిత్రంగా ఉండలేం? పాత నిబంధనలు ఎంతోమంది పరిశుద్ధులుగా దేవుని ద్వారా బహు ప్రియులు అని పిలువబడినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. హృదయానుసారుడని దావీదు, బహుప్రియుడని దానియేలు, యోసేపు అంత పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా, అబ్రహాము ఇష్టుడిగా, మోషే నమ్మకస్తుడిగా, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతోమందిని చూస్తాం. సమూయేలు ప్రార్థన పరుడుగా, వారందరూ దేవుని ఎదురు నుండి సాక్ష్యం పొందిన వాళ్ళే కదా. మనం ఎందుకు పొందలేం? నిత్యముగా దేవుడు మనకు అట్టి కృపనిస్తాడు. మనం కూడా అటువంటి పవిత్రమైన సాక్ష్యాన్ని కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. ఆయన రాకడ వరకు పరిశుద్ధతను కాపాడు కృపతోడుగా ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్.